హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రమ్యాస్ ఆటిజం డెస్క్. ఈరోజు మన ఛానల్‌లో చాలా ఇంపార్టెంట్ ఒక వీడియో. ల్యూకోవోరిన్ గురించి చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు. నేను కూడా ఒక ఆటిజం మదర్‌గా ల్యూకోవోరిన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే మార్కెట్‌లో మన పిల్లల కోసం వస్తున్న ఎటువంటి అడ్వాన్స్‌మెంట్స్, ట్రీట్మెంట్స్, మెడిసిన్స్ గురించి తెలుసుకోవడం మన బాధ్యత. ఈరోజు వీడియోలో ల్యూకోవోరిన్ అంటే ఏంటి? అది ఎవరికి హెల్ప్ అవుతుంది? ఆటిజంలో ఉన్న అందరి పిల్లలకి హెల్ప్ అవుతుందా? లేకపోతే కొంతమందికి హెల్ప్ అవుతుందా? ఎలా తెలుసుకోవాలి ల్యూకోవోరిన్ మన పిల్లలకి హెల్ప్ అవుతుందని? అన్నీ తెలుసుకుంటూ అసలు దీని గురించి కొంచెం సైంటిఫిక్ బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా చూద్దాం. అనే విషయాలన్నిటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో చాలా సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ల్యూకోవోరిన్ అంటే ఏంటి? ల్యూకోవోరిన్ అనేది ఫోలినిక్ యాసిడ్ అని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఈ ల్యూకోవోరిన్ గురించి తెలుసుకునే ముందు మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి మన బాడీ అండ్ బ్రెయిన్ గురించి. సో దాట్ మనకి అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, దీని గురించి మనం తెలుసుకోవాలి. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటే బ్లడ్ నుంచి మన బ్రెయిన్లోకి ఎటువంటి టాక్సిన్స్ని వదలకుండా ఒక బ్యారియర్ అనేది క్రియేట్ చేయబడి ఉంటుంది. బ్రెయిన్ దగ్గర ఫ్లూయిడ్ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఎన్నో కెమికల్స్, టాక్సిన్స్ ఉంటాయి, అవునా? అవన్నీ బ్రెయిన్లోకి లోపలికి వెళ్ళిపోకుండా ఈ బ్లడ్ స్ట్రీమ్లో నుంచే అది ఆ బ్యారియర్ దగ్గర ఆగిపోతాయన్నమాట. ఎందుకని బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది అవసరం? దాని ఫంక్షన్ ఏంటి అంటే మన అందరి బ్రెయిన్ లోపల కూడా న్యూరాన్స్ ఉంటాయి, అలానే బ్రెయిన్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. అదంతా మనకు తెలిసిందే. వాటి యొక్క బ్యాలెన్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా బ్రెయిన్ ఫ్లూయిడ్లో లేదా న్యూరాన్స్ దగ్గర డిస్టర్బెన్స్ వచ్చినా ఏమవుతుందంటే మెసేజెస్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా సక్రమంగా ట్రాన్స్పోర్ట్ అవ్వదు మన నర్వస్ సిస్టమ్ మొత్తం. ఇప్పుడు చూడండి, న్యూరాన్స్ చాలా అన్ని ఇంటర్కనెక్టెడ్గా ఉంటాయి. హెడ్ అండ్ టెయిల్ అనేవి ఇంటర్కనెక్టెడ్గా ఉంటాయి. ఇప్పుడు న్యూరాన్ ఏ, బి, సి, డి అనే ఉన్నాయి. న్యూరాన్ ఏ నుంచి న్యూరాన్ బికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. బి టు సి, సి టు డి. అది నార్మల్ ఫార్మాట్ అనుకోండి, నార్మల్ ప్యాటర్న్ అనుకోండి. ఏ టు బి, బి టు సి, సి టు డి. ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వస్తుందో ఈ బ్రెయిన్ ఫ్లూయిడ్లో, ఈ న్యూరాన్ గ్రోత్ అనేది సరిగ్గా లేకపోయినా, ఈ డిస్టర్బెన్స్ వచ్చినా ఏమవుతుంది? ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏ టు సి, సి టు బి, మళ్ళీ బి టు డి. సో ఎంత డిస్టర్బ్ అయిపోయింది? ఇలాంటి డిస్టర్బెన్సెస్ వేటిని కూడా జరగకుండా ఆపడానికి మన బాడీ తీసుకున్న మెకానిజమే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. బ్లడ్ నుంచి బ్రెయిన్లోకి టాక్సిన్స్, కెమికల్స్ ఇలాంటివి వెళ్లకుండా ఒక బ్యారియర్ ఉందన్నమాట. ఓకే, దీని ఫంక్షన్ ఏంటి? బ్రెయిన్ యొక్క న్యూరాన్స్ అనేది, ఫ్లూయిడ్ అనేది ప్రాపర్గా ఫంక్షనింగ్ చేసేలాగా చూడడం. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చూద్దాం. మనం తీసుకున్న ఆహారంలో వైటమిన్స్గా, మినరల్స్గా, గ్లూకోజ్గా బ్లడ్ స్ట్రీమ్లోంచి బాడీలోకి వెళ్ళి డిఫరెంట్ ఆర్గాన్స్కి వెళ్తుంది. అది మనకు తెలిసిందే. సో ఫోలేట్ అనేది విటమిన్ B9. ఈ ఫోలేట్ ఏం చేస్తుంది? మన బ్లడ్లో ఉంది, కానీ బ్రెయిన్ వరకు వెళ్ళిన తర్వాత అండర్ నార్మల్ కండిషన్స్ అంటే నార్మల్గా ఉన్న మనుషులకి, నార్మల్గా ఉన్న పిల్లలకి ఎలా ఉంటుంది? ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని దాటి ఈ ఫోలేట్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ ఫ్లూయిడ్లోకి వెళ్తుంది. సో వెళ్ళాక ఏం చేస్తుంది? ఆ ఫోలేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫోలేట్ అనేది న్యూరాన్స్ యొక్క గ్రోత్కి చాలా అవసరం. అలానే బ్రెయిన్ లోపల ఉన్న రకరకాల కెమికల్ రియాక్షన్స్ జరగడానికి, లోపల ఉన్న
మిథైలేషన్ అంటారు. చాలా ప్రాసెస్, బ్రెయిన్ లో జరగాల్సిన ప్రాసెస్ అంతటికి హెల్ప్ అవుతుంది ఫోలేట్. సో ఈ ఫోలేట్ ఏం చేస్తుంది, ప్రాపర్ గా బ్రెయిన్ ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది. ఈ న్యూరాన్స్ యొక్క గ్రోత్ ని ఇంప్రూవ్ చేస్తుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు, అంటే గుడ్ హార్మోన్స్, కొన్ని ఫీల్ గుడ్ హార్మోన్స్, డోపమిన్, సెరటోనిన్, అవి జనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బ్రెయిన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గేలా చేస్తుంది. అలానే బ్రెయిన్ లో సెల్స్ ఏవన్నా కొంచెం డ్యామేజ్ అయినా కూడా మన బ్రెయిన్ దానంతట అదిగా హీల్ అవ్వడానికి, రిపేర్ అవ్వడానికి ఈ ఫోలేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన బ్రెయిన్ కి. సో అండర్ నార్మల్ కండిషన్స్ ఏమవుతుంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన బ్లడ్ స్ట్రీమ్ లో వెళ్ళిన ఫోలేట్ అక్కడ ఉన్న తర్వాత ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దగ్గర ఒక స్పెషల్ గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర ఒక రిసెప్టార్ ఉంటుంది. దాన్నే ఫోలేట్ రిసెప్టార్ ఆల్ఫా అని పిలుస్తున్నాం. ఆ రిసెప్టార్ ఏం చేస్తుంది, బ్లడ్ లో నుంచి ఫోలేట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని బ్రెయిన్ ఫ్లూయిడ్ లోకి ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని ఓపెన్ చేసి లోపలికి పంపించేస్తుంది. ఓకే, ఇలాగా నార్మల్ గా వెళ్ళిపోతుంది ఫోలేట్. ఇప్పుడు ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దగ్గర ఈ ఫోలేట్ రిసెప్టర్ ఆల్ఫా ఏదైతే ఉందో, దీని ఫంక్షనల్ మెయిన్ ఫంక్షన్ బ్లడ్ లోంచి ఫోలేట్ ని రిసీవ్ చేసుకోవడం. దీని ఫంక్షన్ ఆపడానికి, ఈ గేట్ ని బ్లాక్ చేయడానికి కొన్ని యాంటీబాడీస్ పుడుతున్నాయి. ఆ యాంటీబాడీస్ ఏం చేస్తున్నాయి, ఈ ఫోలేట్ రిసెప్టర్ ఆల్ఫాని బ్లాక్ చేసేస్తున్నాయి. కొంచెం కూడా బ్లడ్ లో నుంచి ఫోలేట్ రిసీవ్ అవ్వట్లేదు. ఇంకా రిసీవ్ అవ్వకపోతే అది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని దాటి బ్రెయిన్ లోకి ఎలా వెళ్తుంది, వెళ్ళదు. అంటే మన బ్రెయిన్ లో ఫోలేట్ డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది. ఆ కండిషన్ ఏమంటున్నారు, సెరిబ్రల్ ఫోలేట్ డెఫిషియన్సీ అని పిలుస్తున్నారు. బ్రెయిన్ లో తగిన మోతాదులో ఫోలేట్ అందట్లేదు అని. మన బ్లడ్ లో ఉండొచ్చు, ఇక్కడ దాకా వస్తుంది. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని దాటడానికి ఈ రిసెప్టర్ ఏదైతే హెల్ప్ చేయాలో అది దాని ఫంక్షన్ చెయ్యలేని కారణం వల్ల ఫోలేట్ లోపలికి వెళ్ళట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, న్యూరాన్స్ యొక్క గ్రోత్ అనేది తగ్గిపోయింది. లోపల న్యూరో ట్రాన్స్మిటర్స్ సెరటోనిన్, డోపమిన్ ఇలాంటివి సరిగ్గా రావట్లేదు. ఆ హెల్త్, ఆ లోపల జరగాల్సిన కెమికల్ యాక్షన్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోతుంది. టోటల్ గా బ్రెయిన్ లో ఇంబ్యాలెన్స్ అనేది వచ్చింది. ఇవన్నీ ఏంటి, ఫోలేట్ బ్రెయిన్ కి ఇనఫ్ అమౌంట్ లేకపోవడం వల్ల వస్తున్న ఎఫెక్ట్స్ అన్నమాట. దాన్నే ఆ కండిషన్ ని సెరిబ్రల్ ఫోలేట్ డెఫిషియన్సీగా మనం చూస్తున్నాం. అసలు మనకి ఎలా తెలుస్తుంది ఫోలేట్ డెఫిషియన్సీ ఉంది అనే విషయం? ఫోలేట్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనే క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తాయి. అలానే డెవలప్మెంటల్ డిలేస్ కనిపిస్తాయి. అలానే బ్రెయిన్ లో ఎపిలెప్సీ, సీజర్స్ అంటాం, అలాంటి కండిషన్స్ అన్ని కూడా ఫోలేట్ డెఫిషియన్సీ వల్ల మనకి కనిపిస్తాయి. ఓకే, నార్మల్ కండిషన్ లో ఫోలేట్ వెళ్తే బ్రెయిన్ ఎలా ఉంటుంది, ఫోలేట్ అనేది బ్రెయిన్ కి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పటి వరకు చూసాం. అసలు మన పిల్లల బ్రెయిన్ లో ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఫోలేట్ రావట్లేదు, ఫోలేట్ రిసెప్టార్స్ అనేవి బ్లాక్ చేయబడ్డాయి అని మనకి ఎలా తెలుస్తుందంటే, ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తున్నారు. దాన్నే ఫ్రాట్ టెస్ట్ అంటున్నారు, FRAT, ఫోలేట్ రిసెప్టార్ ఆటో యాంటీబాడీస్ టెస్ట్. ఈ టెస్ట్ ఒక బ్లడ్ టెస్ట్. ఈ టెస్ట్ లో ఏం జరుగుతుందంటే, పిల్లల మెదడులో ఈ ఫోలేట్ రిసెప్టార్స్ ని బ్లాక్ చేస్తున్న యాంటీబాడీస్ ఉన్నాయా లేవా, ఉంటే ఎంత శాతం ఉన్నాయి, కొంచెం ఉన్నాయా, మోడరేట్ లెవెల్లో ఉన్నాయా, బాగా ఎక్కువ లెవెల్లో ఉన్నాయా అనే విషయం మనకి ఈ టెస్ట్ నుంచి వస్తున్న న్యూమరికల్ వాల్యూని బట్టి చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఆటో యాంటీబాడీస్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి, ఈ రిసెప్టర్ అనేది బ్లాక్ చేయబడింది, దానివల్లే ప్రాపర్ గా మనకి వెళ్ళట్లేదు ఫోలేట్. సో దీనికి ఎలా చెప్తున్నామంటే, ఒక మెయిన్ రోడ్ అనేది బ్లాక్ అయిపోయింది. సో మనం ఏం చేస్తాము, ఒక సర్వీస్ రోడ్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటడానికి
ఈ ఫోలేట్ రిసెప్టర్ అనే గేట్ క్లోజ్ చేయబడింది, బ్లాక్ చేయబడింది. సో మనము లూకోవోరిన్ అనే డ్రగ్ ని బైపాస్ చేసి పంపిస్తున్నాము. ఆ లూకోవోరిన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ కి ఫోలేట్ ని వేరే పాత్ లో నుంచి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని దాటిస్తుంది. అది చేస్తోంది లూకోవోరిన్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా లూకోవోరిన్ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. లూకోవోరిన్ అనేది ఒక ఫోలినిక్ యాసిడ్, అంటే అది కూడా విటమిన్ B9. కాకపోతే అది కొంచెం యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది, అంటే డైరెక్ట్ గా మన బాడీ అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట దాన్ని. సో ఈ లూకోవోరిన్ ఇది కూడా ఫోలేట్ ఫామే కదా, ఫోలినిక్ యాసిడ్. సో ఇది యాక్టివ్ ఫామ్ లో ఉండి బ్రెయిన్ లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, ఫోలేట్ చేసే పని చేస్తుంది. యాక్టివ్ ఫామ్ ఆఫ్ ఫోలేట్ ఉన్నప్పుడు న్యూరాన్స్ ని చక్కగా అవి గ్రో అయ్యేలా చేస్తుంది. వాటి హెల్త్, న్యూరాన్స్ యొక్క హెల్త్ అంతా బాగుండేలా చేస్తుంది. లోపల న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడక్షన్ బాగుంటుంది. మొత్తం కెమికల్ ప్రాసెస్, బ్రెయిన్ లో జరగాల్సిన రియాక్షన్స్ అన్ని కూడా ప్రాపర్ గా జరిగేలా చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, పిల్లల్లో స్పీచ్, వెర్బల్ అవుతున్నారు పిల్లలు, మాటలు రాని పిల్లలు మాటలు వస్తున్నాయి. అలానే కమ్యూనికేషన్ లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే లాంగ్వేజ్ లో 2 రకాల కమ్యూనికేషన్స్ ఉన్నాయి, మనం చూసాం. రిసెప్టివ్ లాంగ్వేజ్, అలానే ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. మనం చెప్పేది అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు చాలా బాగా. అటెన్షన్ స్పాన్ పెంచుకున్నారు వాళ్ళు. ఏదైనా ఒక వర్క్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టి అటెంటివ్ గా చేయగలుగుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళలో ఉన్న ఇరిటేషన్ తగ్గుతుంది. స్టీరియోటైపిక్ బిహేవియర్స్, చెప్పిందే 10 సార్లు చెప్పడం, చేసిందే మళ్ళీ మళ్ళీ చేయడం, ఎంత వద్దన్నా కూడా వాళ్ళు అవే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే చేశాను ఇది అని తెలియదు. ఇలాంటి స్టీరియోటైపిక్ బిహేవియర్స్ నుంచి బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ వల్ల ఆ ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఆ న్యూరాన్స్ నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం వల్ల వాళ్ళల్లో బిహేవియర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. దీంతో పాటుగా ఒక్కసారి ఆలోచించండి, మొత్తం నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్ అంతా బాగా జరుగుతున్నప్పుడు వాళ్ళల్లో ఫిజికల్ గా కూడా వాళ్ళ గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్ అంతా బ్రెయిన్ నుంచే కదా ఉండేది. వాటి మీద వాళ్ళకి ప్రాపర్ కంట్రోల్ వస్తుంది, ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయగలుగుతారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లూకోవోరిన్ మన పిల్లల్లో బ్రెయిన్ లోకి వెళ్ళిన తర్వాత ఆటిజం పిల్లల్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అనే ఒక పాయింట్. ఓకే, ఇప్పటి వరకు మనం లూకోవోరిన్ అనే దాన్ని ఎలా వర్క్ అవుతుంది అనేది చూసాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది యుఎస్ వాళ్ళు స్టడీ చేసి పిల్లల మీద వర్క్ చేసిన తర్వాత వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది అని చెప్పారు. ఇప్పుడు 75% ఆఫ్ ఆటిస్టిక్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో తప్పకుండా ఈ డెఫిషియన్సీ ఉంటుంది, సెరిబ్రల్ ఫోలేట్ డెఫిషియన్సీ అనేది ఉంది అని చెప్పారు. కాబట్టి ఆ 75% మందికి లూకోవోరిన్ డ్రగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మరి 25% మంది ఆ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీ లేని వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరికి ఉంది ఎవరికి లేదు అని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మనము డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన ఈ ఫ్రాట్ టెస్ట్ ని తప్పనిసరిగా పిల్లలకి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం, లూకోవోరిన్ గురించి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది క్యాన్సర్ పేషెంట్స్ కి బాగా యూజ్ చేస్తారు. మార్కెట్ లో ఇది ఇంజెక్షన్ ఫార్మ్స్ లో, టాబ్లెట్ ఫార్మ్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు లూకోవోరిన్ అనే ఒక డ్రగ్ ఆటిజం కి ట్రీట్మెంట్ లాగా వచ్చింది అనే ఒక న్యూస్ ఏదైతే ఉందో ఇది విని ఇవి ఎవరు పడితే వాళ్ళు మనం వెళ్ళిపోయి ఒక మార్కెట్ లోంచి తెచ్చుకొని అది మన పిల్లలకి మనం వేసేయడానికి లేదు, ఎందుకంటే సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ మన ఇండియాలో ఇంకా దీని గురించి అఫీషియల్ గా ఏమీ చెప్పలేదు. డాక్టర్స్ మేబీ ప్రిస్క్రైబ్ చేస్తే వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే వాళ్ళ యొక్క గైడెన్స్ లో మనం ఈ మెడిసిన్ ని వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన మొన్ననే కదా దీన్ని లాంచ్ చేశారు. అది పిల్లలకి ఎంత వరకు వర్క్ అవుతుంది, ఎంత ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది, దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి
లాంగ్ టర్మ్‌లో పిల్లలు ఎలా ఉన్నారు? ఆహ్, ఇమ్మీడియేట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి? పిల్లలు తట్టుకోగలుగుతున్నారా? మైల్డ్ కేటగిరీ వాళ్ళకెలా ఉంది? మోడరేట్ ఎలా ఉన్నారు? సివియర్ ఎలా ఉన్నారు? ఇలాంటి విషయాలన్నిటిని అబ్జర్వ్ చేయడానికి కొంత టైం అనేది తీసుకోవాలి. ఏ డెసిషన్‌ను గూడా హేస్టీగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ డ్రగ్ అనేది మన పిల్లల యొక్క బ్రెయిన్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి స్లోగా మనం దీన్ని తీసుకువెళ్ళాల్సుంటుంది. మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్న లూకోవరిన్ ఫార్మ్స్‌ని మనం తీసేసుకోకూడదు. ఎందుకంటే అది సెపరేట్. ఆహ్, ఆన్కాలజీ పేషెంట్స్ కోసం వాడుతున్న డ్రగ్స్ అవి. దాన్ని తీసుకొచ్చి మన పిల్లలకి మీరు సొంత వైద్యం ఎప్పుడు చేయకండి. తప్పకుండా మీరు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్లి అడగండి. వాళ్ళు దీని గురించి చెప్తారు. మేబీ ఇంకా పూర్తిగా దీని గురించి నాలెడ్జ్ రాలేదు కాబట్టి అందరూ వెయిట్ చేస్తున్నట్టున్నారు. బట్ వన్స్ వచ్చిన తర్వాత ఇదొక బ్రేక్ త్రూ అవుతుంది. ఎందుకంటే ఆటిజం పిల్లలే కాదు, డెవలప్‌మెంటల్ డిలేస్ ఉన్న పిల్లలే కాదు, సెరిబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలు, ఎందుకంటే నర్వస్ సిస్టమ్ అనేది సరిగ్గా లేక ఆ షేకింగ్ లేదా మజిల్ టోన్ టైట్‌గా అయిపోవడం, ఇంకా స్పైనల్ ఫ్లూయిడ్స్, స్పైనల్ బైఫిడా ఇలాంటి కండిషను, ఇలాంటి వాటన్నిటికి కూడా ఒక మంచి అడ్వాన్స్‌మెంట్స్ అనేవి సైంటిస్ట్‌లు, పెద్ద పెద్ద డాక్టర్స్ త్రూ దిస్ లూకోవరిన్ తీసుకొస్తారని నమ్ముతున్నాము. అందరి పేరెంట్స్ లాగే ఐ హోప్ ద బెస్ట్ అన్నమాట. ఇది నిజంగా వర్క్ అయ్యి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన పిల్లలు సెల్ఫ్ రిలయంట్‌గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మొత్తం ప్రపంచంలో ఈ ఆటిజంతో ఎంతమంది పిల్లలు బాధపడ్డారో, పేరెంట్స్ అంతకన్నా బాధపడిన వాళ్ళున్నారు. మనందరి ప్రేయర్స్ భగవంతుడు విన్నాడేమో! ఒక మంచి రే ఆఫ్ హోప్ అయితే మనకు కనిపించింది. ఇప్పటి వరకు మనము వెయిట్ చేసాము. ఒక ఎటువంటి ట్రీట్మెంట్ లేదా అని. ఇప్పుడు కనీసం ఒక రే ఆఫ్ హోప్ వచ్చింది. సో, ఇక్కడ నేనేం చెప్తానంటే వెంటనే హేస్టీగా వెళ్ళిపోయే కన్నా ఒక 3 మంత్స్ పీరియడ్ మనం వెయిట్ చేద్దాం. ఈలోగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? లేదా ఇంప్రూవ్డ్ వెర్షన్స్ ఏమన్నా వస్తాయా? ఇలాంటివన్నీ కూడా మనం టైం తీసుకొని చూద్దాం. మీన్‌వైల్ ఏం చేయొచ్చు? మీన్‌వైల్ ఈ విటమిన్ బి9 అనేదే గదా! ఫోలేట్ అని జెప్పారు. ఇది బ్రెయిన్‌కి వెళ్ళకపోవడం వల్ల ఇలాంటి కండిషన్ ఒస్తోంది అని అట్‌లీస్ట్ ఒక ఫ్యాక్టర్‌ని రికగ్నైజ్ చేశారు కాబట్టి, నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఆటిజం న్యూట్రిషన్ గురించి మాట్లాడుతూ, ఎలాంటి ఫుడ్స్ న్యాచురల్‌గా ఈ వైటమిన్ బి9 అనేది అవైలబుల్‌గా ఉంటుంది. మన పిల్లలకి వైటమిన్ బి9 వెళ్ళేలాగా మనం ఫుడ్స్ ఎలాంటివి ప్లాన్ జేయాలి అనేది చూద్దాం. సో దట్ ఈ 3 నెలలు మనము లూకోవరిన్ ఫార్మ్‌లో కాకపోయినా జనరల్‌గా న్యాచురల్ ఫుడ్ సోర్సెస్ ద్వారా విటమిన్ బి9ని పిల్లలకి పంపించడం. ఆ తర్వాత అందరూ సొసైటీలో ఒక మంచి రే ఆఫ్ హోప్‌తో మనందరం చూస్తున్నాం గాబట్టి ఈ ఈ లూకోవరిన్ చక్కగా వర్క్ అయ్యి పిల్లలందరూ బావుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడి వరకు వాచ్ చేసిన వాళ్ళందరికీ చాలా థాంక్ యూ. నేను చాలా హ్యాపీ మూడ్‌తో చేశాను ఈ వీడియో. సో థాంక్‌ఫుల్ టు గాడ్. ఎందుకంటే ఆహ్, ఒక మంచి సక్సెస్ రేషియో ఇది చూడాలి అని నేను కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ రమ్యాస్ ఆటిజం డెస్క్. థాంక్ యూ.